నవంబర్ 25, 2025 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ధ్వజారోహణం చేయడంతో మన రామ మందిరం అఫీషియల్గా పూర్తయింది. అయితే ఈ రామ మందిర నిర్మాణం కోసం ఎంతోమంది హిందువుల 500 సంవత్సరాల నిరీక్షణ, ఎంతోమంది ప్రాణ త్యాగాల బలిదానం, కొన్ని వేల కోట్ల మంది కళ్ళకు కట్టిన ఆశలు. అయితే ఈ రామ మందిరం హిందువులకి ఎలా వచ్చిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు 1528లో బాబ్రీ మసీద్ని నిర్మించారు. ఎలా అంటే బాబర్ పరిపాలించే సమయంలో బాబర్ యొక్క సైనికుడు మిస్టర్ బాకీ ఆదేశాల మేరకు ఇక్కడ నిర్మించారు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే, అక్కడ రామ మందిరం ఉందని, ఆ రామ మందిరాన్ని కూల్చి మసీదును నిర్మించారని ఎక్కడా లేదు. ఇదే హిందువులకు వచ్చిన చిక్కు. అయితే అక్కడ రామ మందిరం ఉందని ఈ కాలం హిందువులకి ఎలా తెలుసు అంటే, అక్కడ పూర్వీకుల నుండి ఇక్కడ రామ మందిరం ఉండేది, దాన్ని కూల్చి కట్టారు అని ఆ సమయంలో ఉన్న వాళ్ళ నోటి ద్వారా అలా పాకుతూ అందరూ నోళ్ళ ఇక్కడ రామ మందిరం ఉండేది అని అందరికీ అర్థమైంది. అయితే 1853వ సంవత్సరంలో మొదటిసారిగా అక్కడ హిందువులకు ముస్లింలకు గొడవ మొదలైంది. ఇది మా ప్రదేశం అంటే మా ప్రదేశం అని కొట్టుకొని చాలా పెద్ద యుద్ధం జరిగింది. చాలామంది అందులో మరణించారు కూడా. అయితే అప్పుడున్న బ్రిటిష్ కాలం ఇక్కడ ఇలా కొట్టుకుంటే కష్టం అని చెప్పేసి వాళ్ళు ఫెన్సింగ్ వేశారు. మొత్తం ఫెన్సింగ్ వేసి మొత్తాన్ని మూసేశారు ఫస్ట్ కొంతకాలం. అయితే తర్వాత హిందువులకి సెపరేట్గా, ముస్లిమ్స్కి సెపరేట్గా ఉండాలని వాళ్ళు ఆ పార్ట్ని 2 భాగాలుగా విభజించారు. మీరు ఇక్కడ ఉన్న ఫోటోలో చూసినట్లు ఈ ఉన్న పార్ట్ ఏమో ముస్లిమ్స్కి, ఈ మసీదు ఉన్న ఈ రెక్టాంగులర్ పార్ట్ ఏమో, బయట ఉన్న ఈ ఎల్ షేప్ పార్ట్ వరకు హిందువులకి ఇచ్చారు. హిందువులకి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏం లేదు, ముస్లిమ్స్ కన్స్ట్రక్షన్కి మాత్రం వాళ్ళకి అది ఉంది. కాబట్టి ఈ కార్నర్లో రామ్ చబూత్రా అని ఒక వుడెన్ డెక్ లాగా ఏర్పాటు చేసి దాన్ని రామ్ చబూత్రా అనేవారు. దాని మీద నించొని పూజ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే కలిసి చాలా కాలం అలా పూజలు చేసుకున్నారు. కానీ కొంతకాలానికి 1885లో మన్హంత్ రబీర్ దాస్ గారు ఫస్ట్ సారి, ఇదే అఫీషియల్గా రికార్డ్ అయిన కేసు, ఫస్ట్ సారి కోర్టులో కేసు వేశారు. ఏంటంటే, వాళ్ళకి మసీదు ఉంది, మాకేం లేదు, మేము ఈ చబూత్రా మీద ఒక కెనోపీ అంటే టెంట్ లాగా లేకపోతే ఒక చిన్న గుడిలాగా కట్టుకోవడానికి మాకు పర్మిషన్ కావాలని కోర్టులో ఫస్ట్ సారి పిటిషన్ వేశారు. అయితే కోర్టు దాన్ని కొట్టేస్తే అప్పటి నుండి ఎవరి దాంట్లో వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు, సమంగానే ఉన్నారు. కానీ 1949లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందువులకి ఒక ఆశ కలిగింది. అంటే ఇది హిందూ దేశంగా మారింది, పాకిస్తాన్ని ముస్లిమ్స్కి ఇచ్చేశారు కాబట్టి ఇక్కడ అయోధ్యనే నిర్మిస్తారేమో నాకు ఆశ కలిగింది. కానీ అది నెరవేరలేదు. అయితే చూసి 1949లో కొంతమంది హిందూ యాక్టివిస్టులు, కొన్ని న్యూస్ పేపర్ల ప్రకారం తెలియదని ఉంది, కొన్ని వాటి ప్రకారం అభిరామ్ దాస్ గారు మరియు రామచంద్ర దాస్ వీళ్ళిద్దరూ కొంతమందిని కలిసి ఆ ఫెన్సింగ్ని దాటుకొని అర్ధరాత్రి వరకు వెయిట్ చేసి ఆ సెక్యూరిటీని, ఆ ఫెన్సింగ్ని దాటి రాముని విగ్రహాలు, ఈ 3 డోమ్స్ ఉన్నాయి కదా మసీదులో, ఆ సెంట్రల్ డోమ్ కింద రాముని విగ్రహాలు పెట్టి ఆ నైట్ బయటకు వచ్చేసారు. తెల్లారి ముస్లిమ్స్ మసీదులో ప్రార్థన చేయడానికి వెళ్ళేసరికి ఆ విగ్రహాలు ఉన్నాయి. ఆ నోట ఈ నోట అది అందరికీ పాకింది. అందరూ ముస్లిమ్స్, అందరూ హిందువులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా వచ్చి ఇంకా ఇది ఇలా కంటిన్యూ అయితే కష్టం అని చెప్పేసి మొత్తం క్లోజ్ చేసేసి ఇంకా ఇది డిస్ప్యూటెడ్ ఏరియా కింద మార్కేసేసి ఎక్కడ ఎవరిని ఎంట్రీ ఇవ్వలేదు. అయితే 1950లో గోపాల్ సింగ్ విశారద గారు మళ్ళీ కోర్టులో కేసేశారు. మన రాముని విగ్రహాలు అక్కడ లోపల చెప్పాను కదా మసీదులో సెంటర్లో ఉన్నాయి, ఇంకా అలానే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదాన్ని ఉన్నట్లు క్లోజ్ చేశారని. మా రాముని విగ్రహాలు సెంట్రల్ డోమ్లో ఉన్నాయి, అవి పూజలు లేకుండా ఉన్నాయి, దానివల్ల మాకు చాలా బాధగా ఉంది, మాకు పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అంటే కోర్టు ఈసారి అనుమతి ఇచ్చింది.
ఎలా జనాలందరూ వెళ్ళి పూజ చేసుకోవడానికి భక్తులకి ఎలవ్ లేదు. పూజారుల వరకు ముస్లిమ్స్ మసీద్ హెడ్ అలాగే హిందువుల పూజారి వీళ్ళందరూ వెళ్ళి పూజ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కోర్టు. మనకు ఫైనల్ జడ్మెంట్ ఇచ్చినప్పుడు ఉన్న 3 కేసుల్లో ఫస్ట్ కేసు నమోదైంది 1959లో. ఇది వేసింది ఎవరంటే నిర్మోహి అకారా. ఇది అనేది ఒక వ్యక్తి కాదు, ఇది ఒక గ్రూప్. వీళ్ళు ఏంటంటే మేము చాలా కాలం నుండి రాముడే పూజిస్తున్నాం, రాముడే మా జీవనాధారం, అక్కడ గుడి నిర్మించుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చి ఆ గుడి మేనేజింగ్ అండ్ ట్రస్ట్ మా చేతికి ఇవ్వాలి, అది మేమే మెయింటైన్ చేసుకోవాలి అని ఫస్ట్ సారి వీళ్ళు కేసు వేశారు. వేసిన తర్వాత 1961లో ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డ్ కూడా ముస్లిమ్స్ తరపున కేసు వేసింది. అక్కడ ఉన్న రాముని విగ్రహాలు తీసేసి ఈ ల్యాండ్ అంతా మాకే చెందిందని మాకు అప్పగించండి అని వాళ్ళు కేసు వేశారు. అయితే ఆ కోర్టు కేసులు అవి నడుస్తూ ఉన్నాయి. నిర్మోహి అకారా వాళ్ళు వేశారు, ఉత్తరప్రదేశ్ ముస్లిమ్స్ వేశారు. అయితే 1989లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వేశారు. ఇదే మొన్న గెలిచింది కూడా మొన్న విశ్వ హిందూ పరిషత్ వాళ్ళే. వీళ్ళేమని వేశారు, వీళ్ళు నార్మల్ పేర్ల మీద ఇలా శ్రీరామ్ విరాజమాన్ అనే పేరు మీద వేశారు. అంటే రాముడి పేరు మీదే కేసు వేశారు. ఏంటంటే ఈ భూమి అంతా రాముడికే సొంతం, ఈ భూమిని రాముడికి ఇచ్చేయండి అని కేసు వేశారు 1989లో. అయితే అదే టైంలో 1990లో ఇంకెలా కాదు, ఆ టైంలో కమ్యూనికేషన్ అంత లేదు కదా, టెలిఫోను టీవీలు కూడా అందరికీ ఉండేవి కాదు. ఇలా కాదని చెప్పేసి సోమనాథ్ నుండి 1990 సెప్టెంబర్ 25న ఎల్కే అద్వానీ గారు, చాలామందికి తెలిసి ఉంటుంది లాల్ కృష్ణ అద్వానీ గారు అంటే, ఆయన సోమనాథ్ నుండి రథయాత్ర స్టార్ట్ చేశారు. ఈ రథయాత్ర ఎంత ఇంపాక్ట్ తీసుకొచ్చిందంటే అసలు రామ జన్మభూమి వివాదం గురించి తెలియనోళ్ళు కూడా నరాలు తెంచుకొని వెళ్ళేసి మా రాముడి భూమి మాకు కావాలి అని ఫైట్ చేసే అంత ఇంపాక్ట్ తీసుకొచ్చింది. సోమనాథ్ से चला है और जिसने मन में संकल्प किया हुआ है कि 30 अक्टूबर को वहां पर पहुंच करके कार सेवा करेंगे और मंदिर वहीं बनाएंगे, उसको कौन रोके? ఎలా అంటే ఆయన ఒకే రోజులో 10-12 చోట్ల స్పీచ్లు ఇచ్చేవాడు. ఒక్క గుజరాత్లోనే నరేంద్ర మోడీ గారు, అప్పట్లో గుజరాత్లో ఉండేవాళ్ళు, ఆయన ఎంపీ ఏదో ఎమ్మెల్యే గాను పనిచేస్తూ ఉండేవారు. ఆ నరేంద్ర మోడీ గారు 600 విలేజ్ల్లో ఏర్పాటు చేశారు మీటింగ్కి. ఒక్క గుజరాత్లోని 600 విలేజ్లు. గుజరాత్ నుండి మధ్యప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్, తర్వాత రాజస్థాన్ నుండి బీహార్ నుండి ఉత్తరప్రదేశ్. ఇది రూట్ మ్యాప్. టోటల్ 10,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసేయాలని రూట్ మ్యాప్. అయితే రోజుకి ఆ రథయాత్ర ఇంపాక్ట్ ఎలా క్రియేట్ అయిందంటే జనాలు పెరుగుతున్నారే కానీ ఆ రథం వెనకాల తరగట్లేదు. ఈయన బీహార్ అక్టోబర్ 23 వచ్చారు. వీళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి, అక్టోబర్ 30 కల్లా అయోధ్య చేరాలి అని వీళ్ళ డెస్టినేషన్. 1990 అయోధ్య 30కి అయోధ్య చేరడం వీళ్ళ డెస్టినేషన్. అయితే అక్టోబర్ 23న బీహార్లో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎవరికి తెలియకుండా బీహార్ పోలీసులను వచ్చి అప్పటికప్పుడు ఎల్కే అద్వానీ గారిని అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్న చాలా మంది కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. అయితే అక్కడ నుండి ఆయన అరెస్ట్తో ఆగిపోకూడదు ఈ యాత్ర అని చెప్పి మిగతా సేవకులు ఆ యాత్రని ముందుకు సాగించడానికి ప్రయత్నించారు. అయితే వాళ్ళని కూడా దాదాపు 1,00,000 మంది దాకా ఉంటారు, 40,000 మంది పోలీసులు ఏమో, కరెక్ట్ నెంబర్ అయితే నాకు తెలియదు, వచ్చి ఏకదాటిగా అరెస్ట్ చేశారు. ఎలా అంటే అసలు వాళ్ళందరినీ చుట్టుముట్టేసి అరెస్ట్ చేశారు. అయితే అందులో 10,000 మంది ఎక్కడైతే సెక్యూరిటీ లేదో ఆ దారిలో ఉన్న సెక్యూరిటీని అంతా దాటుకొని అక్టోబర్ 30 కల్లా సెక్యూరిటీ అంతా అక్కడికి చేరారు. అయితే అప్పుడున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఉన్న వాళ్ళంతా బాబ్రీ మసీదుని కూల్చేస్తారేమన్న భయంతో ఎప్పుడు తీసుకున్న నిర్ణయం కాల్చివేయడం అనే నిర్ణయం తీసేసుకుంది. దొరికిన వాళ్ళని దొరికినట్టు కాళ్ళు చేతుల మీద కాల్చేశారు. కొంతమందికి గన్ షాట్ వల్ల ఇంజురీస్ అయ్యాయి, కానీ 17 మంది చనిపోయారు. 17 మంది ఎక్కడెక్కడ నుండో ప్లేసుల నుండి వచ్చి 17 మంది గుర్తు తెలియకుండా శవాల్లా పడున్నారు. 22 డిసెంబర్ 6వ తారీఖు అయోధ్య పక్కన, అంటే అయోధ్య సిటీలోనే ఆ మసీద్ కొంచెం దగ్గరలో ఒక మహాసభ ఏర్పాటు చేశారు. ఆ మహాసభకి
ఎల్కే అద్వానీ గారు, కొంతమంది హిందూ విశ్వ పరిషత్ హెడ్లు వీళ్ళంతా స్పీచ్ అయిపోయాక ఇంకా అసలు ఆ హిందువులందరూ కలిసి ఈ బ్యారిగేట్లు తెచ్చుకొని ఈ మసీదులోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించి పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితులు. 3 లక్షల మంది ఎక్కడ, 2,000 మంది పోలీసులు ఎక్కడ వచ్చేసి ఇంకా బాబరీ మసీద్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ తెలుసు కదా గొడ్డళ్ళు, గుణపాలు ఇవన్నీ ఉన్నాయి. ఒకే రోజులో మొత్తం ఏకదాటిగా ఫామ్ అయ్యి మసీదుని కూల్చేశారు. అయితే దీని తర్వాత ఆ ల్యాండ్ మొత్తాన్ని క్లోజ్ చేసింది. దీనికన్నా ముందే 1990లోనే ఒక యాక్ట్ తీసుకొచ్చింది పివి నరసింహారావు గారి ప్రభుత్వం. ఏంటంటే ఆ ల్యాండ్ మొత్తం ల్యాండ్ 2.77 ఏకర్స్, దాని చుట్టూ ఇంకొక 67 ఎకరాలు తీసుకొని మొత్తం దాన్ని 70 ఎకరాలు చేసి ఆ చుట్టూ ఉన్న ల్యాండ్ మొత్తం 70 ఎకరాలని గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకుంది. ఎందుకంటే ఆ ల్యాండ్ దగ్గర గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి. అయితే ఈ డిమాలిషన్ జరిగిన రోజు రాష్ట్రం మొత్తం మీదుగా అఫీషియల్ లెక్కల్లోకి వచ్చింది 2,000 మంది చనిపోయారు దేశం మొత్తం మీద. ఆ గొడవ వల్ల ఇక్కడ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి మీ వాళ్ళు మా మసీదుని కూల్చేశారని వీళ్ళు అని, అయితే మా మందిరం అని, కానీ ఇక్కడ రాష్ట్రం అంతా 2,000 మంది చనిపోయారని అఫీషియల్ లెక్కల ప్రకారం వచ్చింది. అయితే ఇలా కాదని చెప్పేసి అది అసలు ఎవరిదో తెలియాలని కోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని అక్కడ సర్వే చేయమంది. అంటే ఇది ఎవరిది, ఇంతకుముందు ఇక్కడ రామదా లేదా అని. అయితే ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు చాలా కాలం అక్కడ రీసెర్చ్ చేసి 2003లో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం వాళ్ళకి అక్కడ చాలా హిందూకి సంబంధించిన అవశేషాలు దొరికాయి. మళ్ళీ ఒక సాంస్క్రిట్లో వాళ్ళకు ఒక ఇన్స్క్రిప్షన్ కూడా దొరికింది. ఆ ఇన్స్క్రిప్షన్లో 20 లైన్లు ఉంది. ఆ ఇన్స్క్రిప్షన్ సాంస్క్రిట్లో దాని అర్థం ఏంటంటే అది విష్ణు అవతారం గురించి ఉంది. ఆ విష్ణు అవతారం ఎత్తినట్టు, విష్ణువు రాముడు అవతారం ఎత్తినట్టు, అది రావణుని సంహరించడం గురించి ఆ 20 లైన్లో రాసింది. అయితే ముస్లిం పార్టీ వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇక్కడ దొరికిన ఇన్స్క్రిప్షన్ కాదు, వేరే చోటది, దాన్ని కోర్టు కోసం ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అంతకుముందే హిందువులు, అది వేసే వాళ్ళకి దొరికింది అని దాన్ని కొట్టేశారు. అయితే వేసేవాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే మసీదులో ఉన్న 12 పిల్లర్లు ఆ మసీదు కట్టినప్పుడు కాదు, అంతకుముందు ఉన్న వాటిని మాడిఫై చేసి ఇందులో వాడారు. అంటే ఆ మసీదులో పిల్లర్స్ మీద కొన్ని దొరికాయి. అంటే పూర్ణ కలశం, కమలం, ఇలాంటి కొన్ని హిందువులకు సంబంధించిన సింబల్స్ దొరికాయి. అయితే బినీత్ మసీద్ కింద కన్స్ట్రక్షన్ దొరికింది ఏంటంటే 17 వరుసల్లో 85 పిల్లర్లు పెట్టున్నాయి. అయితే అవి గుడ్ ప్రిజర్వేషన్లో ఉన్నాయి, అవి కూల్చేశారు. అది 10వ శతాబ్దం, ఈ మసీద్ కట్టింది 15వ శతాబ్దం, అది 10వ శతాబ్దం 11వ శతాబ్దానికి చెందిన గుడి. అయితే అది ఇస్లామిక్ గుడి అయితే కాదు అని తేల్చేసి చెప్పేస్తే ఈ 2010లో అలహాబాద్ కోర్టు ఏం చెప్పిందంటే ఈ ల్యాండ్ని మేము ముగ్గురికి ఈక్వల్గా పంచుతాం. ఏ ముగ్గురు? సున్నీ వక్ఫ్ బోర్డుకి, రామ్ విరాజమాన్ విశ్వ హిందూ పరిషత్ ట్రస్ట్కి, మళ్ళీ నిర్మోహాకర, మీ ముగ్గురికి ఈక్వల్గా పంచుతాం, ఏ గొడవ రాకుండా ముగ్గురు ఈక్వల్గా తీసుకోండి అంటే దానికి ఎవరు ఒప్పుకోలేదు. ఈ కేసుని సుప్రీంకోర్టు తీసుకొని ఆ జడ్జిమెంట్ మీద స్టే ఇచ్చి అయితే మీది మాది అని మేము తేల్చడం కాదు, ఎవరిదైతే వాళ్ళది అనుకుంటున్నారు కదా, మీరు ప్రూవ్ చేసుకోండి ఇది మాదే యుగ ఆధారాలని, మీరు ఆధారాలు తెచ్చి ప్రూవ్ చేసుకోండి అన్నారు. అయితే అప్పటి నుండి సేకరిస్తూ ఈ కేసుని హిందూ తరపున టేక్ వేసింది ఎన్ పరాశరన్ గారు. రీసెంట్గా ఈయన సాయి దీపక్ గారితో శబరిమల కేసులో కూడా వాదిస్తున్నారు, మ్యాక్సిమం గెలిచే దగ్గరలోనే ఉన్నారు. ఈ పరాశరన్ గారు, ఆయనకి 90 ఏళ్ళ వయసులో కూడా ఫైనల్గా ఇంకా కోర్టు 2019 నవంబర్ 9వ తారీఖున ఇది హిందూకి సంబంధించిందే అని, ఆ ల్యాండ్ మొత్తం హిందువులకే చెందుతుందని కోర్టు తీర్పు ఇచ్చేసింది. అయితే ఇక్కడ ముస్లింల భావాలు ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళకు కూడా యూపీ గవర్నమెంట్ ఒక 5 ఎకరాలు ల్యాండ్ ఇవ్వాలని, వాళ్ళు కూడా మసీద్ నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది గవర్నమెంట్ని. అయితే వీళ్ళకి ఆ మసీదు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ధన్నీపూర్ అనే విలేజ్లో 5 ఎకరాలు కేటాయించారు. వాళ్ళది కూడా చూశాను, రీసెంట్గా వచ్చింది బిల్డింగ్ ప్లాన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని. అలా రామ మందిరం హిందువుల చేతికి వచ్చింది.
నరేంద్ర మోడీ గారు దానికి శంకుస్థాపన చేసిన మందిరం పూర్తయింది. ఆ మందిర నిర్మాణం గురించి మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఇంతటితో థ్యాంక్ యూ.